హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 6th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ గురించి మనం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఇందులోని కవులు, పద్యాలు, రచనలు మరియు ఇతివృత్తం, ప్రక్రియలు అన్నీ తెలుసుకుందాం. 6వ తరగతికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ నేను ఈరోజు మీకు ఇవ్వబోతున్నాను. ముందుగా మనం తెలుసుకోవాల్సింది 6వ తరగతి టెక్స్ట్ బుక్ కవర్ పేపర్ ఉన్న దీని పేరు ఏం పేరు? దీని పేరు నవవసంతం 1. 6వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ పేరు నవవసంతం 1. 7వ తరగతి టెక్స్ట్ బుక్ పేరు నవవసంతం 2. 1 నుండి 5 వరకు ఉన్న టెక్స్ట్ బుక్ పేరు జాబిలి 1, 2, 3, 4, 5. 5వ తరగతి దాకా జాబిలి 5 దాకా. 6వ తరగతి నుండి నవవసంతం 1 గుర్తుంచుకోండి. నెక్స్ట్ నవవసంతం 1. ఇందులో మనం మొదటగా చూడాల్సింది విషయ సూచిక. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులోకి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. మంచి క్షుణ్ణంగా వినండి, గుర్తుంచుకోండి. ఒక్కసారి వింటే సరిపోతుంది. అభినందన లెసన్ శేషం లక్ష్మీనారాయణాచార్య కవి. ఇతివృత్తం అనేది దేశభక్తి, శ్రమ, గౌరవం. ప్రక్రియ అనేది గేయం. అభినందన అనేది ఒక గేయం కాబట్టి ప్రక్రియ అనేది పాఠం ఎలా ఉంటుందో అది గేయ రూపంలో ఉంటుంది, కథ రూపంలో ఉంటుందో అనేది తెలియజేస్తుంది గేయం. ఇతివృత్తం అంటేనేమో అందులోని అభినందన అనే గేయం దేనికి సంబంధించింది అంటే దేశభక్తికి సంబంధించింది అన్నట్టు. సెకండ్ లెసన్ స్నేహబంధం. దీన్ని చిన్నేసూరి రచించిండు. ఇతివృత్తం నైతిక విలువలు. నైతిక విలువల గురించి చెప్తుంది. ప్రక్రియ అనేది కథ, అది కథ రూపంలో ఉంటుంది. థర్డ్ లెసన్ వర్షం. కవి పల్లదుర్గయ్య. ఇతివృత్తం ప్రకృతి చింత్రణ. ప్రక్రియ ఖండకావ్యం. ఇది గుర్తుంచుకోండి, ఖండకావ్యం వర్షం. ఫోర్త్ లెసన్ లేఖ. కవి లేరు. ఇతివృత్తం చరిత్ర సంస్కృతి. ప్రక్రియ లేఖ. ఫిఫ్త్ లెసన్ శతక సుధ. శతక కవులు. శతక పద్యాలన్నీ కూడా నైతిక విలువల గురించే చెప్తుంది. ప్రక్రియ శతకం. సిక్స్త్ లెసన్ పోతన బాల్యం. ఇది చాలా ఇంపార్టెంట్. డాక్టర్ వానమామలై వరదాచార్యులు. ఈ కవి గురించి కూడా చాలా రచనలు ఉన్నాయి, గుర్తుంచుకోవాలి. ఇతివృత్తం పిల్లల ఆసక్తులు. ప్రక్రియ కావ్యం. సెవెంత్ లెసన్ ఉడత సాయం. కవి గోనబుద్ధారెడ్డి. ఇతివృత్తం సహకారం. ప్రక్రియ ద్విపద ప్రక్రియ. ఇది చాలా ఇంపార్టెంట్. గోనబుద్ధారెడ్డి గారి గురించి కూడా రచనలు బాగున్నాయి, చూసుకోవాలి. చెరువు. ఇతివృత్తం సంస్కృతి, పర్యావరణ. ప్రక్రియ స్వాగతం. చీమల బారు. సెవెంత్ లెసన్ చీమల బారు. కవి పొట్లపల్లి రామారావు. ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం. ప్రక్రియ వచన కవిత. 10th లెసన్ బాలనాగమ్మ. కవి లేదు. ఇతివృత్తం సాహసం. ప్రక్రియ జానపద కథ. 11th లెసన్ పల్లెటూరు పిల్లగాడ. కవి సుద్దాల హనుమంతు. ఇతివృత్తం మానవీయ విలువలు, బాల కార్మికులు. ప్రక్రియ అనేది పాట. 12th లెసన్ కాపాడుకుందాం. కవి లేదు. ఇతివృత్తం పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నట్టు. ప్రక్రియ సంభాషణ. ఇందులో సుద్దాల హనుమంతు, పొట్లపల్లి రామారావు, గోనబుద్ధారెడ్డి, వానమామల వరదాచార్యులు, పల్లదుర్గయ్య, శేషం లక్ష్మీనారాయణ చాలా చాలా ఇంపార్టెంట్. వీటి రచనల గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఆల్రెడీ డిఎస్సిలో బిట్స్ వచ్చినాయి వీళ్ళ గురించి, అందుకే నేను చాలా ఇంపార్టెంట్ అంటున్నా. శేషం లక్ష్మీనారాయణాచార్య. శేషం లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లాలోని నగునూరు. తల్లి తండ్రి అవసరం లేదు, అంటే వాళ్ళ గురించి ఎక్కువ ఇంపార్టెంట్ కాదు. ఇతను రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేశారు. నెక్స్ట్ పద్య, వచన, గేయ కవితలు రచించాడు. వివిధ పత్రికల్లో టీవీ, రేడియోలలో ప్రసారమయ్యాయి. ఇది ఇంపార్టెంట్. ఈయన రాసిన విమర్శన వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఏ పత్రికలో అంటే స్రవంతి పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఈయన రాసింది ఏంటిది? విమర్శన వ్యాసాలు. ఇది ఒకటి ఇంపార్టెంట్. లలిత మనోహరమైన దైవభక్తి, దేశభక్తి గేయాలను రాయడంలో ఈయన వేసిన చెయ్యి. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఏ పత్రిక ఇది రాసిందంటే స్రవంతి పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఏంటిది? విమర్శన వ్యాసాలు. ఓకే. సెకండ్ లెసన్ స్నేహబంధం. స్నేహబంధంలో కుందేలు, తాబేలు, ఏంటిది జింక, వీటి పేరు ఎలుక, వీటి పేరు ఏం పేరు అని అడుగుతారు. ఇది నా ఓల్డ్ టెక్స్ట్ బుక్. నేను ఈ విధంగా ప్రిపేర్ అయ్యాను. ఇందులో నేను ఇట్లా ఎక్కడ ప్రిపేర్ అయ్యానో వాటితో ఇట్లా ఎల్లో మార్క్ పెట్టుకున్నాను. ఇక్కడ కాకి పేరు లఘుపతనం, ఎలుక పేరు హిరణ్యకం, తాబేలు పేరు మందరకం. ఇవి పోయినసారి డిఎస్సి బిట్లో మ్యాచింగ్ అడిగారు. కాకి పేరు లఘుపతనం, ఎలుక పేరు హిరణ్యకం, తాబేలు పేరు మందరకం.
ఇందులో ఇది ఇంపార్టెంట్. నీచి నీతి చంద్రిక అనేది చిన్న సూరి రచించిండు లక్ష గ్రంథం నుండి. ఈ పాఠం కథ అనే ప్రక్రియకు చెందింది. ఆకట్టుకునే కథన సరళత పాత్రలు తగిన సంభాషణలు కూడుకుని ఉన్నదే కథ. కథ అంటే ఏంటంటే కథనం, సరళత, పాత్రలకు తగిన సంభాషణలతో కూడుకొని ఉన్నదే కథ అన్నట్టు. ఇతివృత్తం ఏంటంటే నైతిక విలువలు. నెక్స్ట్ ఇందులో ఎవరెవరితో అన్నారో అది చాలా ఇంపార్టెంట్. జింక మెల్లగా గొంతు సవరించుకొని నేను చిత్రంగుణ్ణి అన్నది. అంటే ఎవరన్నారు? మెల్లగా గొంతు సవరించుకొని ఏమన్నారంటే చిత్రంగుణ్ణి అని చెప్పింది అన్నట్టు. కాకి జింకతో అన్నది అన్నట్టు. ఇక్కడ సెంటెన్స్ ఇచ్చి ఎవరితో అన్నది ఇంపార్టెంట్. ఎంత ప్రమాదం జరిగింది చిత్రంగా, నీలాంటి మంచివాడిని రావాల్సిన అపాయం కానిది అని ఎవరితో అన్నారు అని ఇస్తారు. ఆల్రెడీ ఇచ్చిర్రు. అంటే కాకి జింకతో అన్నది గుర్తుంచుకోవాలి. ఇంత పెద్ద ఆపదలో నువ్వెందుకు చిక్కుకున్నావు అని ఎవరితో అన్నదంటే ఎలుక జింకతో అన్నది. లెసన్ అంతా చదివితే మీకు అర్థమవుతుంది ఒకసారి. ఇక్కడ నేను ఇంపార్టెంట్ ఇక్కడ పెట్టినట్టు నివ్వరపోయారు. ఇక్కడ ప్రాతాది సంధి, ఇక్కడ నిడు ప్లస్ వేరా. ఇక్కడ కృష్ణకు చెలుర చెలిమి అంటే స్నేహం, కొలను అంటే మడుగు, కన్నం రంధ్రం, కుర్మ అంటే కుర్మావతారం తాబేలు, అపాయకరం అంటే ప్రమాదం. ఇక్కడ ప్రకృతి వికృతులు. అటవి అంటే అడవి, స్నేహం అంటే నెయ్యం, సహాయం అంటే సాయం, రాత్రి అంటే రాత్రి, ఆకాశం అంటే ఆకాశం. ఇక్కడ హస్వాలు, దీర్ఘాలు ఇవి చాలా ఇంపార్టెంట్. కచ్చట తప్ప గజడ దెబ్బ ఏమంటారు ఇవన్నీ చూసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వర్షం, పల్లదుర్గయ్య, ఇది వెరీ ఇంపార్టెంట్. దీని ఇతివృత్తం ప్రకృతి చిత్రణ. ఈ ప్రక్రియ ఏంటంటే ఖండకావ్యం. వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యం ఖండకావ్యం. ఇది పల్లదుర్గయ్య ఎక్కడి నుండి తీసుకున్నాడంటే పాలవెల్లి అనే ఖండకావ్యం నుండి తీసుకోబడింది. ఇతను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు పట్ట ఎంఏ అందుకున్నాడు. పాలవెల్లి గంగిరెద్దు అనేవి ఈయన రచనలు. ఇది వెరీ ఇంపార్టెంట్. పాలవెల్లి గంగిరెద్దు 16వ శతాబ్దం ఎందలి ప్రబంధ కావ్యం తుదిశ్వాస అనే అంశంపై పరిశోధనలు చేశాడు. ఏ అంశంపై? ప్రబంధ వాగ్మయ తుదిశ్వాస పరిశోధన చేశాడు. ఈయన శైలి తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో సాగుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్. ఎట్లా సాగుతుంది, ఈయన శైలి ఎటువంటిదని అడుగుతారు అన్నట్టు. రిపులు అంటే వైరి, శత్రువులు. ఎలయింపకు అంటే బాధ పెట్టకు. నెక్స్ట్ ఇంకో లెసన్. ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి ఇచ్చారు. అంటే తల్లిదండ్రులు ఎవరు? భీమాబాయి, రామ్జీ సాయిక్ పాల్. ఇది ఇంపార్టెంట్. ఇతను గౌతమ బుద్ధుని చరిత్రను బహుమతిగా ఇచ్చి అంబేద్కర్ వాళ్ళ డాడీ ఇచ్చిండు అన్నట్టు. అతను 1907లో మెట్రికులేషన్ పూర్తి చేశాడు. ఈ సందర్భంగా జరిగిన సన్మాన సభకు ప్రముఖ మరాఠీ రచయిత కేలుస్కర్ హాజరై గౌతమ బుద్ధుని జీవిత చరిత్రను బహుమతిగా అంబేద్కర్కి ఉన్నత విద్య చదివేందుకు ప్రోత్సహించాడు. ఇక్కడ ఏంటి ఇంపార్టెంట్, గౌతమ బుద్ధుని జీవిత చరిత్రను బహుమతిగా ఎవరిచ్చారు అంటే ఇక్కడ ఇతను మరాఠీ రచయితన కేలుస్కర్. అలా ఇంపార్టెంట్ అన్నట్టు. 4th లెసన్ లేఖలో ఏం లేదు. ఇక్కడ ఒకటి ఉంటుంది, అష్టదిగ్గజాలు ఎవరు అంటే సోమభూపాలనే ఆస్థానంలో ఉండేవాడిని అష్టదిగ్గజ అంటారు. 8 మంది వీళ్ళు. ఇంకోటి అంటే 1950 ప్రాంతంలో పెద్ద సోమభూపాలు ఈ మట్టి కోటను కట్టించిండట. కోట లోపల చిన్నకేశవ స్వామి గుడి ఉన్నది. గుడి ముందట 90 అడుగుల గాలిగోపురం ఇప్పటికీ చూపరులను ఆకట్టుకుంటుంది. చిన్న సోమభూపాలని ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు ఉండేవారు. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే ఉండేవారు అనుకుంటాం కదా. ఇక్కడ చిన్న సోమభూపాల ఆస్థానంలో కూడా అష్టదిగ్గజాలు ఉంటారు అన్నట్టు. పాలమూరు జిల్లాలో పిల్లలమర్రి చేరుకున్నది. అంటే పాలమూరులో పిల్లలమర్రి ఉంది. నెక్స్ట్ ఇక్కడ అర్థాలు. గుడి, ఆలయం, దేవాలయం, ఆనవాలు, గుర్తులు, ఆనందం, సంతోషం, ప్రథమ, మొదటి, సందర్శించుట, చూచుట. నెక్స్ట్ శతకసుధ. మీకు ఆల్రెడీ తెలుసు. సుమతి శతకం బద్దెన, శ్రీకాళహస్తీశ్వర శతకం దూర్జటి, కుమారి శతకం ఇది ఇచ్చిర్రు లాస్ట్ ఇయర్ డిఎస్సి బిట్లో 2024లోనే ఇచ్చిర్రు. కుమారి శతకం ఫంకి వెంకట నరసింహ కవి. కుమార శతకం కుమారి ఎవరిది అని అడిగిండు. కుమారి కుమార
ఫంకి వెంకట నరసింహ కవి, అతను 17వ శతాబ్దానికి చెందినవాడు. సుభాషిత రత్నావళి ఏనుగు లక్ష్మణ కవి, ఈయన 18వ శతాబ్దానికి చెందినవాడు. ప్రభుతనయ శతకం కౌకుంట్ల నారాయణరావు. గాంధీకి తాత శతకం, ఇది ఇంపార్టెంట్, శిరశనగల కృష్ణమాచార్యులు. భరతసింహ శతకం సూరోజు బాల నరసింహాచారి. భవ్య చరిత శతకం డాక్టర్ టివి నారాయణ. ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పోతన బాల్యం, ఇది డాక్టర్ వానమామలై వరదాచార్యులు. ఈ లెసన్ ఏ ప్రక్రియ అంటే కావ్య ప్రక్రియకు చెందింది. కావ్యం అంటే వర్ణాలతో కూడినదని అర్థం. ఇది పోతన చరిత్రం అనే మహాకావ్యంలోని ప్రథమ శ్వాసం నుండి తీసుకోబడింది. ఇప్పుడు పోతన గురించి. పోతన వరంగల్ జిల్లా మరికొండలో గ్రామంలో జన్మించాడు. ఇతను అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి ఇతని బిరుదులు. అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి ఇతని బిరుదులు. 4 బిరుదులు ఉన్నాయి. ఇతను సంస్కృతం తెలుగు భాషలో చక్కని పాండిత్యం కలవాడు. పోతన చరిత్ర, మణిమాల, సూక్తి వైజయంతి, జయధ్వజం, వ్యాసవాణి, కూలిపోయే కొమ్మ, రైతు బిడ్డ, బుర్ర కథల సంపుటి, ఇవన్నీ అతని గ్రంథాలు. ఇవన్నీ చాలా ఉన్నాయి ఇతని. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం, వారణాసి వారి విద్య వాచస్పతి మొదలైన ఇతని పురస్కారాలు అందుకున్నాడు. చాలా ఇంపార్టెంట్, మంచిగా గుర్తుంచుకోండి. అతని బిరుదు అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి. మధుర కవి గుర్రం జాషువా కూడా ఉంటుంది, కన్ఫ్యూజ్ కావద్దు. నెక్స్ట్ ఉడత సాయం గోనబుద్ధారెడ్డి. ఈ పాఠం ప్రక్రియ ఏంటంటే ద్విపద ప్రక్రియకు చెందింది. ద్విపదకి ఆద్యుడు పాల్కురికి సోమనాథుడు. ద్విపదలో 2 పాదాలు ఉంటాయి. ఇది పాడుకోవడానికి అనువుగా ఉంటుంది. రంగనాథ రామాయణంలో యుద్ధకాండలోనిది. ఇది ఉడత సాయం గోనబుద్ధారెడ్డి రచించింది. గోనబుద్ధారెడ్డి 13వ శతాబ్దం వాడు. ఇతడు కాకతీయ సామంతరాజు. ఇది గుర్తుంచుకోవాలి, కాకతీయ సామంతరాజు. వర్తమానపురం ప్రస్తుత నందివడ్డిమాన్ మహబూబ్ నగర్ జిల్లాలోనిది. రాజధానిగా పాలించాడు. తన తండ్రి రంగనాథ రామాయణం యుద్ధకాండ వరకు రాయగా ఇతడు కాచభూపతి విఠలనాయుడు పూర్తి చేశాడు. ఇది తెలుగులో తొలి రామాయణం, రంగనాథ రామాయణం. ఇందులో శైలి సరళంగా మధురంగా ఉంటుంది. నెక్స్ట్ లెసన్ చెరువు. ఈ చెరువు అనేది స్వాగత ప్రక్రియకు చెందింది. ఎదుటి వారే తమకు సంబంధించిన ఇలా చాలా జాతీయాలు ఉన్నాయి. చెవికెక్కుతాయి, నిలువ నీడై తరువు, సామెత, నిలువ నీడకై తరువు, నిలువ నీటికై చెరువు, శ్రీరామ రక్ష, జాతీయం, వండిన కుండునట్లే, ముక్కున వేలేసుకునుట, జాతీయం. ఇది ఇంపార్టెంట్. మంతనిలో శిలా సముద్రాన్ని చెరువు ఉంది. వనపర్తి రాజులు ఏకంగా 7 సముద్రాలు అని పేరు పెట్టుకున్నారు. చెరువులకు పెద్ద చెరువు సముద్రంగా పిలిచే చెరువులకు పెద్ద చెరువులను ఏమంటారంటే సముద్రం అంటారు. ఇది ఇంపార్టెంట్. చీమలవారు. పొట్లపల్లి రామారావు. పొట్లపల్లి రామారావు వరంగల్ అర్బన్ ధర్మసాగరం మండలం తాటికేల గ్రామంలో జన్మించాడు. ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు మొదలైన కవితా సంపుటాలు, మహత్కాంక్ష, జీవితం, ఖండికలు, పగ మున్నగు రచనలు చేశాడు. ఈయన రచించిన జైలు కథల సంపుటి బాగా ప్రసిద్ధి చెందింది. ఇది ఇంకా ఒక క్లూ పెట్టాను నేను. పొట్లపల్లికి చీమలు కుడితే పగ పెట్టుకొని ఆత్మవేదకు గురై మెరుపులు చుక్కలు చూస్తూ జీవితంలో ఆత్మ మహత్కాంక్ష చెందాలని గేయ కవిత రాశాడు. అంటే గేయ కవిత ప్రక్రియ.